చంపేశాడని నూకరాజు కుమార్తె సౌజన్య చనిపోయే ముందు రాసిన లేఖ బహిర్గతమైన నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా విచారిస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి నరాల సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతూ చికిత్స తీసుకుంటున్నారు. అప్పటికే సౌజన్యతో సాదిక్ సన్నిహితంగా మెలిగేవాడు. ఆమె భర్తను లేకుండా చేసి వారి కుటుంబాన్ని గుప్పిడి పెట్టుకోవాలని పన్నాగం పన్నాడు. హైదరాబాద్ ఆసుపత్రిలో జగదీశ్వర్ రెడ్డి చికిత్స తీసుకుని బయటకు వచ్చిన మర్నాడే అతనికి ప్రోటీన్ పౌడర్లో సైనైడ్ కలిపి ఇచ్చినట్టుగా పోలీసుల విచారణలో బయటపడిందని సమాచారం. సాదిక్ హైదరాబాద్లోని ఓ బంగారం వర్తకుని దగ్గర సైనైడ్ కొన్నట్టుగా పోలీసులు గుర్తించారు. దీనిని సాదిక్ నేరుగా కలిపాడా, వేరే వాళ్ళు సహాయపడ్డారా అన్నది తేలాల్సి ఉంది. సౌజన్య భర్త చనిపోయాక అతని కుమారుడు రియాన్ష్ కార్తికేయ రెడ్డి పేరిట లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకోవాలని సాదిక్ ప్రయత్నించాడు. సౌజన్యని ఇస్లాంలోకి మార్చి నిఖా చేసుకోవాలని భావించాడు. అప్పటికే నూకరాజు పేరిట తిమ్మాపురం పరిధిలోని స్థలాన్ని భాషా మొయినుద్దీన్ అనే వ్యక్తికి అమ్మాలని ప్రయత్నం చేశాడు. నూకరాజు కుటుంబం ఆత్మహత్య తర్వాత సాదిక్ పరారీలోకి వెళ్ళిపోయాడు. పోలీసులు అతడి ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టి ఆచూకీ తెలిపిన వారికి రివార్డు ఇస్తామని ప్రకటించారు. సాదిక్ తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండటం కోసం ఘట్టం తీసేశాడు. ఈయన సరే ఓకే. ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి మామ అంటే సౌజన్య మామ, చనిపోయిన సౌజన్య మామ, జగదీశ్వర్ రెడ్డి అంటే సౌజన్య భర్త. ఆ సౌజన్య యొక్క మామ ఒక సంచలనమైన ఆరోపణలు చేశారు. జగదీశ్వర్ రెడ్డి ప్రమేయం మృతిలో సౌజన్య ప్రమేయం. ఏఈ నూకరాజు వియ్యంకుడు భాస్కర్ రెడ్డి రావులపాలెంలో మాట్లాడుతూ, నా కుమారుడు జగదీశ్వర్ రెడ్డిని విషప్రయోగం చేసి సాదిక్ ఖాన్ హత్య చేశాడు. అతనికి మా కోడలు సౌజన్య సహకరించింది అని ఆరోపించారు. మనవడు రియాన్ష్ రెడ్డిని తనకు అప్పగించాలని పోలీసులను కోరారు. అతనిపైన విషప్రయోగం చేశారన్న సందేహం ఉందని మంగళవారం రక్త నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపిస్తామన్నారు. ఇది దారుణం. ఇది జరిగింది అంటే సౌజన్య యొక్క మద్దతు లేకుండా జగదీశ్వర్ రెడ్డిని చంపడం సాధ్యం కాదు. రియాన్ష్ రెడ్డి అంటే రియాన్ష్ అనే పిల్లాడిని షూటింగ్ కోచింగ్కి తీసుకెళ్లేది సౌజన్య. తీసుకెళ్తున్నప్పుడు ఈ సాదిక్ అనేవాడు పటాయించాడు. సాదిక్ సౌజన్యని లైనేసి సౌజన్యతో సన్నిహితంగా మెలిగేదాకా వచ్చేసిన తర్వాత సౌజన్య సహకారంతో జగదీశ్వర్ రెడ్డిని లేపేస్తే మనం ఇద్దరం శాశ్వతంగా హ్యాపీగా కలిసి ఉండొచ్చు కదా, ఎలాంటి అడ్డంకులు లేకుండా అనేది ప్రధానంగా నిర్ణయించుకున్నారేమో. అమ్మాయి చనిపోయింది కాబట్టి మనం మాట్లాడకూడదేమో కానీ నిర్ణయించుకున్నారేమో. తర్వాత జగదీశ్వర్ రెడ్డిని హత్య చేయడానికి ప్రణాళిక పెట్టి హైదరాబాద్లో చికిత్స కోసం వచ్చినప్పుడు ప్రోటీన్ పౌడర్లో ఈ సైనైడ్ కలిపి చంపేశాడు అనేది ప్రధానమైన అభియోగం. అయితే సౌజన్య ఏం రాసింది లేఖ చూద్దాం. ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య చివరిగా రాసిన లేఖ కన్నీరు పెట్టిస్తోంది. లేఖలోని ముఖ్యాంశాలు: నాన్నకు మంచి పేరు తీసుకురావాలని చిన్నప్పటి నుంచి చక్కగా చదువుతూ జాగ్రత్తగా ఉండేదాన్ని. నిత్యం అండగా ఉండే సోదరుడు సతీష్ను 2018లో కోల్పోయా. రైఫిల్ షూటింగ్ శిక్షకుడు సాదిక్ నా కుమారుడు రియాన్ష్ ద్వారా కుటుంబ వివరాలు సేకరించాడు. వ్యక్తిగత విషయాలు తెలుసుకుని దగ్గరయ్యాడు. అతన్ని ఎంతో నమ్మాను. కొన్ని ప్రైవేట్ విషయాలు అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్కు పాల్పడేవాడు. ఎదురు తిరిగితే గట్టిగా కొట్టేవాడు. వీడి టార్చర్ తట్టుకోలేక చచ్చిపోదామనుకున్నా. రియాన్ష్ కోసం వెనక్కి తగ్గా. భర్తకు విషయం చెబితే ఆయన్ను తీవ్రంగా కొట్టడంతో భయపడిపోయారు. రియాన్ష్ చదువుతున్న పాఠశాలలో కోచ్గా చేరి ఏదైనా తేడా చేస్తే రియాన్ష్ను కిడ్నాప్ చేసి నన్ను కంట్రోల్ చేస్తానని బెదిరించాడు. చావడానికి దారులు మూసేశాడు. రోజు నిద్ర మాత్రలు పక్కన పెట్టుకునే పరిస్థితికి చేరా. అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ను కెనడా నుంచి ముంబైకి తెప్పించాడు. దాన్ని నా భర్తకి ఇచ్చి చంపేశాడు. భర్త చనిపోయాక నన్ను పూర్తిగా కంట్రోల్లోకి తీసుకున్నాడు. ఇంటి తాళం నుంచి ఆస్తుల డాక్యుమెంట్ల వరకు అన్నీ అతడి ఆధీనంలోనే ఉన్నాయి. ఎస్బీఐ, ఐసిఐసిలో నా తల్లి కుమారుడి పేరిట ఉన్న స్కీమ్స్, బ్యాంకు బ్యాలెన్సు, అనాథ శరణాలయాలకు ఇవ్వాలని కోరుతున్నా. వాడి టార్చర్ వల్ల ప్రత్యక్ష నరకం చూశాను. 24 గంటలు వాట్సాప్ బిజినెస్లో ఉండాల్సిందే. దాని ద్వారా నా ప్రతి ఫోన్ కాల్, ప్రతి అడుగు మానిటర్ చేసేవాడు. నా బాధను వాడి ఇంటికి వెళ్ళి చెబితే అతనికి దూరంగా ఉండాలని హెచ్చరించారట వాళ్ళ ఇంట్లో వాళ్ళు. భర్తను చంపిన విషయం చెబితే తేలిగ్గా తీసుకున్నారు. అతనితో పోరాడే శక్తి నాకు లేదు. కొత్త ఫ్లాట్లో నిన్ను బంధిస్తా, తండ్రి అడ్డుస్తే అతన్ని చంపేస్తా అని బెదిరించాడు. ఈ బాధ నేను భరించలేను. నా తల్లి, తండ్రి, బిడ్డ రిస్కులో వెళ్ళిపోతున్నారు. మా అబ్బాయిని ఉగ్రవాదులకు అమ్మేస్తారని బెదిరించాడు. ఇతనికి పోలీసులతో పరిచయాలు ఉన్నాయట. నేను ఈ లేఖ రాసేటప్పుడు పెన్ను వణికింది. నేను చనిపోతే నా కుమారుడికి రక్షణ ఉండదు. అందుకే అందరం చనిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇస్లాంలోకి మారాలని రోజు ఇస్లాం పుస్తకాలు చదివి నోట్స్ రాయాలని చిత్రహింసలు పెట్టేవాడు. ఇలాంటి వాళ్ళ వల్ల నిజమైన ముస్లింలు ఇబ్బందులు పడుతున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి 10 రోజుల ముందు 3 రోజులు తీవ్రంగా కొట్టాడు. ఉప్పాడ సముద్రం వద్దకు తీసుకెళ్లి తోసేసి వెనక్కి లాగాడు. ఈసారి రాళ్లపై నుంచి తోసేస్తానని హెచ్చరించాడు.
ఎన్ని హింసలకు గురి చేసినా చివరకు నా ధర్మాన్ని వీడలేదు. అంటే ఇక్కడ స్పష్టంగా ఒక విషయం అర్థమవుతోంది. అంటే బాధాకరమే, కన్నీరు పెట్టిస్తుంది ఆ అమ్మాయి లెటరు. కానీ ఎవరు చేసుకున్నారు ఇదంతా? ఆ అమ్మాయి చేసుకుంది. పచ్చటి సంసారాన్ని సర్వనాశనం చేసింది సౌజన్య అని చెప్పాలి. చాలా బాధతో చెప్తున్నా. సాదిక్ అనేవాడికి దగ్గరైంది, ఇది జరిగింది. భర్త బతికి ఉండగానే సాదిక్ అనేవాడికి దగ్గరైంది. దగ్గరవడంతో వాడు బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఫోటోలు తీశాడు, వీడియోలు తీశాడు, బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ప్రతిదాని ఇంకా వాడి వలలో చిక్కుకుపోయింది. వాడు ఇస్లాంలోకి మారమంటే ఇస్లాంలోకి మారాల్సిన పరిస్థితి క్రియేట్ చేశాడు. వాడు ఇంకేమైనా చేస్తాడు. ఆ అమ్మాయి ఫోటోలు పెట్టుకున్నాడు. అవసరమైతే తండ్రిని చంపేస్తా అన్నాడు, కొడుకుని చంపేస్తున్నాడు, భర్తను చంపేశాడు. భర్తను చంపిన వాడికి తండ్రిని కుమారుని చంపడం పెద్ద కష్టం కాదుగా. సో చంపేస్తానని చెప్పాడు. ఇంతటి చిత్ర వధ చేశాడు వెధవ. ఆ వెధవని ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంది. మొదటి నుంచి నేను దీన్ని స్టిక్ అని వాడు బతకడానికి అవకాశం లేదు, అవసరం లేదు, అర్హత లేదు వాడికి ఈ భూమి మీద. కానీ సౌజన్య లాంటి అమ్మాయిలు తెలుసుకోవాల్సింది ఏంటి? మన పెద్దలు ఏం చేస్తారు? ఒకే కులంలో చూసి పెళ్ళిళ్ళు చేస్తుంటారు. ఎందుకు చేస్తారు అంటే మన వేవులెంత సమానంగా ఉంటుంది కాబట్టి. కులం ఒకే కులంలో చేస్తారంటే వాడి కులాభిమానం లేకపోతే కుల పిచ్చోడని కాదు. ఒక వ్యక్తితో కలిసి బతకాలంటే అతనికి సంబంధించిన అతను 25 ఏళ్ళలో 30 ఏళ్ళలో వేరే ఒక దీంట్లో పెరుగుంటాడు, ఈ అమ్మాయి ఒక చోట పెరుగుంటుంది. ఇద్దరు కలిసి నడవాలంటే ప్రేమించుకున్నంత ఈజీ కాదు, కామించుకున్నంత ఈజీ కాదు. హ్యాపీగా ప్రేమించుకుని రొమాన్స్ చేసుకుని సెక్స్ చేసుకుంటే అక్కడితో అయిపోద్ది. అది ఇద్దరి మధ్య ఇద్దరు ఎమోషన్ అంతే, అది ఇద్దరు ఎమోషన్ మాత్రమే. కానీ కలిసి బతకాలంటే ఒక్క ఎమోషన్ సరిపోదు. కలిసి బతకాలంటే మన జీవన విధానం వాళ్ళ జీవన విధానం కలవాలి. అందుకే చాలామంది ఒకే ప్రాంతంలో ఒకే కులంలో పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకు? ప్రాంతం ఈవెందో మారిపోయినా కానీ వాళ్ళ ఆచార వ్యవహారాలకి మన ఆచార వ్యవహారాలకు తేడాలు వస్తాయేమో అని. అఫ్కోర్స్ ఈ మధ్య ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువైన తర్వాత ఇలాంటివి ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువైనాయి, విడాకులు కూడా ఎక్కువైనాయి. మనం అబ్జర్వ్ చేయాలి. ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువైనాయి, విడాకులు ఎక్కువైనాయి. రీజన్ ఏంటంటే కలిసి బతకలేక. ఒక అమ్మాయి, నాకు తెలిసిన అమ్మాయి, ఒక క్రిస్టియన్ని పెళ్లి చేసుకుంది. అంటే ఒక ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తారు, ఎమోషనల్గా అట్రాక్ట్ చేస్తారు. అప్పుడు ఆ ఎమోషన్లోకి వెళ్ళిపోయి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాక నిత్యం వాళ్ళ ఇంట్లో, ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి హిందుత్వంలో పెరిగింది. ఇక వాళ్ళ ఇంట్లో నిత్యం ప్రతి ఆదివారం పూట ఈ ప్రేయర్లు జరిగేవి. ఈ అమ్మాయి తట్టుకోలేకపోయేది. హిందూ పండుగలకు దూరం చేశాడు, ప్రేయర్లు జరిగేవి. ఏం జరిగింది? చివరికి ఘర్షణ జరిగి విడిపోవలసి వచ్చింది. చివరికి ఆ అమ్మాయికి ఒక పాప ఉంటే ఆ పాప ఏం జరిగింది? ఆ పాప ఇప్పుడు తండ్రి లేని పాపగా మారిపోయింది. ఇంకోసారి ఆ అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకుంటే కూడా ఆ తండ్రి వస్తాడు, రాడు. సో కాబట్టి ఒక ఘర్షణాత్మకంగా విడిపోయినప్పుడు తండ్రి దూరం అయిపోతాడు పిల్లలకు కూడా ఆటోమేటికల్లీ. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పెద్దలు ఊరికే చెప్పరు. ఒకే కులం కాకపోయినా ఒకటే రకమైన జీవనశైలి కలిగిన వాళ్ళని చేసుకుంటే ఇబ్బంది లేదు. నేను కులం గురించి చెప్తున్నానంటే, ఒకే కులం చేసుకోవాలి అంటే కులం గురించి నేనేదో పర్టికులర్ చెప్తున్నాను కాదు. ఈవెన్ హిందువులను పెళ్లి చేసుకున్నా పర్లే, ఎంతో కొంత వ్యత్యాసం ఉంటుంది అంతే. అలాగే హిందువుల్లో ఈ ప్రాంతం వాళ్ళు, ఒక రాయలసీమ వాళ్ళు, ఉత్తరాంధ్ర వాళ్ళను, గోదావరి వాళ్ళను చేసుకున్నా పర్లే, కొంచెం వ్యత్యాసం ఉంటుంది అంతే. అడ్జస్టబుల్, అవన్నీ కూడా అడ్జస్టబుల్లే. హిందువులు చేసుకుంటే అడ్జస్టబుల్. హిందువులు ముస్లింలను చేసుకున్నా, క్రిస్టియన్లు చేసుకున్నా అడ్జస్టబుల్ కాలేరు. అటువంటిప్పుడు ప్రేమించినప్పుడు ఉండే ఎమోషను పెళ్లి చేసుకున్న తర్వాత జీవనంలో ఉండదు అది. ఇప్పుడు వాడు ఏం చేశాడు? ఈ అమ్మాయి ఏం చేసింది? శారీరకంగా వాడికి దగ్గరైంది. అంటే దగ్గర అవ్వడం అంటే అదే కదా, ప్రైవేట్ వీడియోలన్నీ చూపించి బెదిరించాడంటే ఏంటి అర్థం దానికి? సో శారీరకంగా దగ్గరైంది, భర్త ఉండగానే దగ్గరైంది, వాడి మాయలో పడింది. వాడు చిత్రవధ చేస్తాడు, ఇక ఆటోమేటికలీ చేస్తాడు. నువ్వు చిత్రవధ అనుభవించాల్సిందే, చేస్తాడు. బంగారం లాంటి కుటుంబాన్ని సర్వనాశనం చేసుకుంటానికి హేతు వాడు ఒక దుర్మార్గుడు అని తెలియక సౌజన్య చేసింది. ఎవరైనా అమ్మాయిలు గుర్తుపెట్టుకోవాలి, ఎస్పెషల్లీ హిందువుల అమ్మాయిలు గుర్తుపెట్టుకోవాలి. జిహాద్ లాంటి, కశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు చూడండి మీరంతా. సో జాగ్రత్తగా ఉండి. అందరు ముస్లిమ్స్ నేను అంటలా, చాలామంది మంచి ముస్లిమ్స్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఎలాంటి భేదభావనలు ఉండవు. ఇందాకేదో ఒక వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి, ఈ స్వాముల్ని పిలిచి భోజనం కూడా పెట్టాడు, అయ్యప్ప స్వామిని పిలిచి.
సో అలాంటి చాలా మంచివాళ్ళు, భారతీయత కలిగిన వాళ్ళు, హృదయమంతా భారతీయత, భరతమాతను నింపుకున్న వాళ్ళు అనేక మంది హిందువులు, క్రిస్టియన్స్ ఉంటారు, వాళ్ళ గురించి కాదు. కానీ అందులో కొంతమంది ఉగ్ర పోకడలున్న ముఠా ఉంటుంది. ఆ ముఠాతో జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ ముఠా ఎవరు? వాడెవడు బయటికి బాగానే కనపడతాడుగా, సాదిక్ అనేవాడు. వాడు అట్లా కనపడతాడు, బయటికి బాగానే కనపడతాడుగా, ప్రేమగా మాట్లాడతాడుగా స్టార్టింగ్లో. ఆ తర్వాతగా వాడు నిజస్వరూపం తెలుస్తుంది. నిజస్వరూపం తెలిసేంత వరకు మరి ఏం చేస్తున్నట్టు? సో ఇవన్నీ కూడా అటువంటప్పుడు అలాంటి జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం కదా. వాడు ఎలాంటోడో తెలియకుండా అలాంటి జోలికి వెళ్ళకపోవడం తప్పు కదా, వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు కదా. సో సౌజన్య చేసిన దానికి సర్వనాశనం ఎందుకు కుటుంబం. ఆ సాదిక్ అనేవాడు ఇలాగ ఎన్ని కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నాడు. వాడిని మాత్రం సంసారానికి పనికి రాకుండా చేయాలి ఫస్ట్ థింగ్. బతికుంటే, బతికి లేకపోతే వాడిని ఎన్కౌంటర్ చేయాలి, రెండో ఆప్షన్. ఇలా చేస్తేనే నలుగురికి కనీసం బుద్ధి వస్తుంది ఇంకొకటి అట్లా చేయకుండా ఉండటానికి. మొత్తం పోలీసులు మొత్తం లోపలికి వెళ్ళి డిగ్ చేస్తున్నారంతా. ఈ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆ 10 మంది ఎవరు, వాళ్ళని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 10 మంది ఉగ్రవాద ముఠా ఉన్నారని, ఆ ఉగ్రవాద ముఠా కోసం వీళ్ళు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఏదేమైనా అమ్మాయిలు కాస్త జాగ్రత్తగా ఉండండి.